అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? హోప్ మీ అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారని అనుకుంటా. యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి కేవలం B1, B2 విజిటర్ వీసా వాళ్ళకు మాత్రమే. సో మొన్న రీసెంట్‌గా ఒక పోస్ట్ పెట్టాను నేను. ఏది మన వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు అందరికి స్టూడెంట్స్‌కి, తర్వాత H1 వాళ్ళకి, నెక్స్ట్ B1, B2 వాళ్ళకి వచ్చి ఓవర్ స్టే చేస్తున్నారు అది అని చెప్పేసి యూఎస్ ఎంబసీ ఇన్ ఇండియా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని వీడియో పెట్టా కదా. సో దానికి యాక్చువల్‌గా చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలామంది ఇంకా అంటే వీసాలు రిజెక్ట్ అవుతున్నాయండి మావి, ఎలా చేయాలి, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్ అందరం పెట్టాలా, ఎలా పెట్టాలి మాకు తెలియట్లేదు, కొంచెం ఒక వీడియో చేయండి అని అడిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు చేయడానికి కుదరలేదు. సో ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి నేను ఓన్లీ సోషల్ మీడియా అకౌంట్స్ ఫిలప్ చేయాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఎందుకు వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి, దానికి సంబంధించిన మెయిన్లీ B2 విజిటర్ పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. కొంచెం లెంగ్త్ ఉంటే ఉండొచ్చు అండి, ఒక 15 minutes ప్లస్ అటు ఇటుగానే ఉండొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ నాకు అవసరమో అనుకుంటే చూడండి. బట్ మొత్తం అసలు ఎందుకు వీసా రిజెక్ట్ అవుతుంది అంటే వేరే వేరే వీడియోలు పెట్టా, బట్ దీంట్లో కూడా మళ్ళీ మెన్షన్ చేస్తా. సో అన్ని పాయింట్స్ కవర్ చేసేటువంటి వీడియో అనమాట. నాకు తెలుసు ఎలా ఫిలప్ చేయాలో ఏంటో ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటే మీరు ఇగ్నోర్ చేసేయండి ఈ వీడియో, ఓకే? ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ అండి, ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే నేను అసలు ఈ మధ్యన వీడియోల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడగకపోతే అసలు ఎవ్వరు లైక్ చేయట్లా. లైక్ చేస్తే ఏంటంటే వీడియో కొంత షేర్ అవుతుంది, మీకు ఫ్రీయే కదా, మీరు దానికి మనీ కట్టాల్సిన పని ఏం లేదు. జస్ట్ కింద లైక్ అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా నొక్కటమే, అంతే, సింపుల్ యాజ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ B1, B2 డిఫరెన్స్ ఏంటంటే, B1 అంటే బిజినెస్ కానీ మీటింగ్స్ కానీ ఏదైనా షార్ట్ ట్రిప్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. B2 అంటే ఏంటంటే పేరెంట్స్, విజిట్ వీసా, టూరిస్ట్ వీసా. ఇంకా మనం వెళ్ళి అక్కడ ఊరు చూడాలనుకున్నా, లేదు పిల్లల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండాలనుకున్నా, మీరు దాన్ని బట్టి ఏ వీసా తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోండి. మెయిన్ ఎక్కువ B1 కంపెనీ వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా షార్ట్ ట్రిప్కి వెళ్తున్నారు, కంపెనీ నుంచి మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. సో కంపెనీ వాళ్ళకి తగ్గ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళు వీసాకి వెళ్ళేటప్పుడు. అది కాకుండా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వీళ్ళకే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే వీసాలు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ వాళ్ళ స్ట్రాంగ్ టైస్ ఇండియాకి ఉన్నాయని ప్రూవ్ చేయకపోవటము. సో ఇలాంటివన్నీ పేరెంట్స్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. అఫ్కోర్స్ పిల్లలు మంచి సెటిల్ అయి ఉంటారు, బట్ స్టిల్ పిల్లలు బాగా సెటిల్ అయ్యారా, పిల్లలు రిచ్చా అనే దాని బేస్ మీద మీకు వీసా ఇవ్వరు. మీరు అమెరికా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనే దాని బేస్ మీదనే వీసా ఇస్తారు. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అదొక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నాకు ఇప్పటికి దగ్గర ఒక 30 మంది అప్రోచ్ అయ్యారు రీసెంట్గా. అంటే ఇప్పుడు కాదు కానీ రీసెంట్గా ఒక 5-6 నెలల నుంచి. అందరూ కూడా మా విజిట్ వీసా రిజెక్ట్ అయింది, ఐ మీన్ టు సే B2 వీసా రిజెక్ట్ అయింది, B2 వీసా రిజెక్ట్ అయింది. అందరూ యంగ్ ఇన్ ద సెన్స్ బిలో 30 వాళ్ళు అనమాట. మా అన్నయ్య ఉన్నాడు, మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు, లేకపోతే వాళ్ళు ఎవరో ఉన్నారు, వీసా పంపించారు నాకు రమ్మని చెప్పేసి. ఒక్కటి గుర్తుపెట్టుకొని ఏంటంటే, బిట్వీన్ 18 to 30 అప్ టు 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి జస్ట్ సింపుల్గా మేము వెళ్ళి కంట్రీ చూస్తాం అంటే వీసా రావటం చాలా 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 కష్టం. ఎందుకు అంటే అలాగ వెళ్ళి ఉండిపోయిన వాళ్ళే ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఇల్లీగల్ వాళ్ళు, అంటే మన వాళ్ళు వెళ్ళి ఉంటారని నేను ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, కానీ అలాగా విజిట్ వీసా మీద కంట్రీ చూద్దాం అన్నట్టు వచ్చి ఇంకా అక్కడ వెళ్లకుండా ఉండిపోయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆ పర్టిక్యులర్ ఏజ్ అనేది వాల్నరబుల్ ఏజ్ అనమాట. సో వాళ్ళు వెనక్కి వెళ్తారు అని నమ్మకం ఉండదు. అందుకని మీకు ఏ కంట్రీకి అయినా సరే ఆ పర్టికులర్ ఏజ్లో విజిట్ వీసా రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ వీసా రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసుకుని వెళ్ళండి, ఓకే? మెయిన్ మీరు వెనక్కి వస్తారు, వాళ్ళకి ఒక క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్ ఒకటి, మీరు గ్యారంటీగా వెనక్కి వస్తారా రారా, అంతే. సో దానికి తగ్గ ఆధారాలు కనుక మీరు చూపించగలిగితే మీకు డెఫినెట్గా వీసా వస్తుంది. మా పిల్లోడు అమెరికాలో మంచి జాబ్ చేస్తున్నాడు, మా కోడలు జాబ్ చేస్తుంది, లేకపోతే మా కూతురు జాబ్ చేస్తుంది, మా అల్లుడు జాబ్ చేస్తున్నాడు, వాళ్ళకి సంబంధం లేదు. మీరు అసలు టూరిస్ట్ వీసా అంటే ఏంటి, వెళ్ళి మనం ఆ కంట్రీ చూసి రావడం అనేదే టూరిస్ట్ వీసా. ఆ వీసా మీద వెళ్తున్నాము, పిల్లల దగ్గర ఉంటున్నాము, పిల్లల దగ్గర ఉండే డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తాం. ఎక్కడ ఉంటావు నువ్వు పోతే
వాళ్ళు లేరనుకోండి, పిల్లలుగా లేకుండా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే హోటల్లో ఉంటామని చెప్తారు, లేదంటే మీరు పిల్లల దగ్గరికి వెళ్తున్నామని చెప్తారు. అంతే తప్ప టూరిస్ట్ వీసా ఇట్ డజంట్ మీన్ దట్ మీ పిల్లలు బాగా సెటిల్ అయితే మీకు ఇవ్వాలన్న గ్యారంటీ అయితే లేదనమాట. కాబట్టి వాళ్ళు కేవలం చూసేది ఏంటంటే మీకు ఇండియాలో ఆస్తులు ఉన్నాయా, మంచి జాబ్ ఉందా, ఒకవేళ రిటైర్ అయితే పెన్షన్ వస్తుందా, మీరు స్టేట్ గవర్నమెంట్ లింకా, మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోతారా అనేది క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా మీ డాక్యుమెంటేషను, పొలాలు ఉన్న వాళ్ళైతే పొలాల కాగితాలు, లేదు ఇళ్ళు ఉన్నాయి ఆస్తులు ఉన్న వాళ్ళైతే ఆస్తుల కాగితాలు, జాబ్ ఉన్న వాళ్ళైతే జాబ్కి సంబంధించిన మీ మన ఏ పేమెంట్ వస్తుంటుంది కదా శాలరీ స్లిప్లో, లేకపోతే ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఆ లెటర్స్ తీసుకోవటము, ఎంత వీలైతే అంత డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. వాళ్ళు ఏదో అడిగిన వరకు ఇచ్చేసి ఊరుకోవటం కాకుండా, ఈ మధ్యన ఈ B1 B2 వీసాలు రిజెక్ట్ అయినాయి అని చెప్పి నాకు దగ్గర ఒక 10-15 మంది మెన్షన్ చేశారనమాట. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. అంటే వీళ్ళు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ టైస్ ఇండియాకి లేవు అని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ పెట్టినా కానీ మీరేం ప్రూవ్ చేయాలి, మేము ఖచ్చితంగా ఇండియా వచ్చేస్తాం. ఒక్కొక్క సిచ్యువేషన్లో పెద్ద కొడుకు అమెరికాలో ఉంటాడు, చిన్న కొడుకు ఇక్కడ ఉంటాడు. మీరు చెప్పొచ్చు నాకు ఆల్రెడీ కొడుకున్నాడు, కూతురు ఉంది, నేను అమెరికా చూడడానికి వెళ్ళి అక్కడ మా పెద్దోడి దగ్గర కొన్ని రోజులు స్పెండ్ చేసి, సో ఇలాంటివన్నీ పాసిబుల్ సినారియోస్ అనమాట. నేను ఖచ్చితంగా వెనక్కి రావాలి, ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా అమ్మాయిని చూసుకోవాలి. సో ఇవన్నీ అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే, ఆ ప్రూఫ్లు కనుక లేకపోతే, మిమ్మల్ని మీరు కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా వీసా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా సోషల్ మీడియా అనేది కంపల్సరీ ప్రతి వాళ్ళు ఫిలప్ చేయాలి, రిగార్డ్లెస్ ఆఫ్ స్టూడెంట్. ఇంకోట పక్కన పెడితే ఇప్పుడు పేరెంట్స్ కూడా సోషల్ మీడియా ఫిలప్ చేయాలన్నమాట. ఇది మీరు జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది ఎప్పుడూ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఫేస్బుక్ వచ్చిన కొత్తలో అందరూ టప్ప అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. పిల్లలు పేరెంట్స్కి అకౌంట్స్ క్రియేట్ చేశారు. కొంతమంది మనవరాళ్ళు సరదాగా తాతయ్య దాన్ని నీకు అకౌంట్ క్రియేట్ చేస్తా అని చేశారు. సో మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ డేటాబేస్ మర్చిపోదు, సోషల్ మీడియా మర్చిపోదు. మీకు ఉండకపోవచ్చు. వీలైనంత వరకు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు పాస్వర్డ్ తెలియాల్సిన అవసరం లేదండి. మీకు ఫేస్బుక్లో అకౌంట్ ఉందా, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉందా? ఇప్పుడు చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటున్నాయి. ఓకే, మీ ఈమెయిల్ యూట్యూబ్కి లింక్ చేసి ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్నారు, ఫేస్బుక్లు మెయింటైన్ చేస్తున్నారు. 99.9999% ప్రతి వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అకౌంట్ ఆధారంగా మీ వీసా రిజెక్ట్ చేయడం కోసం వాళ్ళు అడగట్లేదు, మీరు రూల్ ఫాలో అవుతున్నారా లేదా. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట. సోషల్ మీడియా మీకు అకౌంట్ ఉందా? ఎస్ ఉంది. ఏ అకౌంట్? ఫేస్బుక్, దాని పేరేంటి రాయండి. బట్ ప్రైవేట్ పబ్లిక్ అనేది మీరు చూసుకోండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇవాళ రేపు అది మీకు పెద్దవాళ్ళు ఎవరైనా కనుక చేయలేకపోతే పిల్లల్ని అడగండి, నా అకౌంట్ పబ్లిక్లో ఉందా, ప్రైవేట్లో ఉందా, ఎలా చేయాలి అనేసి తెలుసుకుని చేయండి. సో ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కంపల్సరీ. ఇప్పుడు మీకు ఆ సోషల్ మీడియా అకౌంట్ ఎక్కడ వస్తుందంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ DS 160లో ఏమేమి రాయాలో ఈ సెక్షన్స్ అన్నీ ఫిలప్ చేస్తారు కదా. మీరు ఫిలప్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత DS 160లో మీ సోషల్ మీడియా గురించి ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ ఒక 2 స్క్రీన్ షాట్స్ పెడతా నేను, అవి చూడండి. సోషల్ మీడియా అకౌంట్ ఉందా అంటే ఎస్, ఫేస్బుక్ ఉందంటే ఫస్ట్ ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ రాయండి. లాస్ట్ 5 years. ఇంకొక మిస్టేక్ మీరు ఏం చేయకండి అంటే భయపడి డిలీట్ చేయకండి. అకౌంట్లు డిలీట్ చేయటం కానీ, లేకపోతే డీయాక్టివేట్ చేయటం కానీ, లేకపోతే రీసెంట్గా పెట్టిన పోస్టులు అడావిడిగా డిలీట్ చేయటం కానీ. మీకు ఏదన్నా ఒక 6 నెలల క్రితం ఏదైనా ఒక పోస్ట్ డిలీట్ చేసామంటే ఫైన్, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి 4 రోజుల ముందు 4 రోజుల ముందు డిలీట్ చేశారనుకోండి, అన్నెసెసరీ డౌట్ క్రియేట్ చేస్తుంది. మొన్న ఎవరో కామెంట్లో మెన్షన్ చేశారు, ఏం కాదు డిలీట్ చేసుకుని వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1 week ముందు అని. అది మీ ఇష్టం, మీరు ఎంత ధైర్యంగా పోతా అంటే పోండి. అంటే మీకు ఏం లేకపోయినా ఏమన్నా 2-3 పోస్టులు కంటిన్యూస్గా డిలీట్ చేసినట్టు హిస్టరీలో వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర అనుమానం క్రియేట్ అవుతుంది. అంతకన్నా వేరే ఏం లేదు. అనవసరంగా మీరు ఎందుకు డిలీట్ చేసావు అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి.
ఆ పర్టికులర్ పేరు మీద మీ మీద ఏదో డౌట్ వచ్చింది, లేకపోతే మిస్ రిప్రజెంటేషన్ లేకపోతే ఇంకొకటో అని మీ వీసా రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మీరు తప్పేం చేయరు, చిన్న డిలీషన్ అంతే, అది కూడా మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి కారణం అవుతుంది అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సోషల్ మీడియాకి సంబంధించినవి. తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లు ఏవైనా సరే స్ట్రాంగ్ టైస్ టు ఇండియా అండి, అదొక్కటి మాత్రం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ టైస్ టు ఇండియా. మీ దగ్గర ఉన్నటువంటి పేపర్ వర్క్ ఎంత ఉందో అంత పేపర్ వర్క్, ప్రతిదీ, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, లేకపోతే ఇంకేమైనా లెటర్లు, ఎవరి దగ్గర నుంచి అన్న లెటర్ తీసుకెళ్లాలా, అన్నీ తీసుకొని వెళ్తే మోస్ట్ ప్రాబబ్లీ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు లాంగ్వేజ్ రాలేదనుకోండి, అంటే మీకు ఇంగ్లీష్ రాని పేరెంట్స్ చాలామంది ఉంటారు. కొంతమంది ఏంటంటే నాకు పెట్టిన కామెంట్స్లో నాకు ఇంగ్లీష్ వచ్చండి, మా వైఫ్కి రాదు, ఒకవేళ మా వైఫ్ని అడిగితే ఎలాగా, మా వైఫ్ని ఏమైనా క్వశ్చన్లు వేస్తారా అంటే ఎస్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే వైఫ్ని ఇంటికి సంబంధించినవి, పిల్లలకి సంబంధించినవి, లేకపోతే మీరు చెప్పినవి ఏమన్నా క్రాస్ క్వశ్చన్ చేసి వాళ్ళని అడగటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏంటంటే ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళ బదులు మీరు సమాధానం చెప్పటానికి ఉండదు. నేను ఎవరిని అడిగానో వాళ్ళే నాకు సమాధానం చెప్పాలి అనేది రూల్ అనమాట అక్కడ. ఎందుకు అంటే మిస్ రిప్రజెంటేషన్ అవుతుంది అనమాట. ఎందుకు మిస్ రిప్రజెంటేషన్ అవుతుంది అంటే, వాళ్ళు మైండ్లో వాళ్ళ ఆన్సర్ ఏముందో మీ మైండ్లో మీరు చెప్తారనమాట. అంటే కవర్ చేసినట్టు దాన్ని. అంటే వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా తప్పు చెప్తున్నారా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు 4 పిల్లలు అన్నారా అని ఒక ఆమెని ప్రశ్నించారనుకోండి మీ వైఫ్ని, ఆమెకి ఏం తెలియదులే అన్నట్టు మీరు లేదండి మాకు 3 పిల్లలు ఉన్నారు అన్నట్టు చెప్పడానికి ట్రై చేశారనుకోండి, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అంటే మిస్ఇన్ఫర్మేషన్, మిస్రిప్రజెంటేషన్ అవుతుంది అనమాట. అంటే మీరు వీసా రావడం కోసం మీరు ఆలోచించేటువంటి విధానము, వాళ్ళు జెండర్గా ఆలోచించేటువంటి విధానము కొంచెం తేడా ఉందనుకోండి, అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే మీ వైఫ్లను మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, జస్ట్ కామ్గా కూర్చోండి, స్టే కామ్. వాళ్ళు తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఏది చెప్పినా సరే మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇట్లాంటివి కూడా మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఆమె ఏదో తప్పు చెప్తుందని మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది అనమాట, లేదా ఆమె చెప్పే ఆన్సర్ని మీరు కవర్ చేసినట్టు ఉంటుంది అనమాట. అక్కడ మీరు క్లియర్గా చెప్పండి, ఆమెకి ఇంగ్లీష్ రాదండి, సో కెన్ యూ ప్లీజ్ అరేంజ్ ఏ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి, ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే. లేదు మీ ఇద్దరికి ఇంగ్లీష్ రాలేదనుకోండి, మీరు ఎప్పుడైతే ఎంబసీలో ఇంటర్వ్యూకి వెళ్తారో అక్కడే ముందే చెప్పండి, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు ఎవరినైనా ట్రాన్స్లేటర్ని ఇవ్వండి. అంటే అక్కడ ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ప్లస్ మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, తెలుగు లేకపోతే ఇంకోట ఆ లాంగ్వేజ్ వాళ్ళు ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళని మీకు ఎలకేట్ చేస్తారు. వాళ్ళని క్వశ్చన్ అడిగితే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీరు రిప్లై ఇస్తారనమాట. సో అదేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ అయితే లేదనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హానెస్ట్గా ఏదైనా సరే మీరు చెప్పండి. అబద్ధం చెప్పటానికి ట్రై చేస్తే మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని బార్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, మళ్ళీ పర్మనెంట్ బార్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఏ విషయం కూడా అబద్ధం చెప్పటానికి ట్రై చేయకండి. ఓకే, ఏదో ఒకప్పుడు ఎట్లా ఉన్నా వచ్చినాయి వీసాలు, కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నా వీసాలు రావట్లేదు. చాలా మంది ఏంటంటే చాలా విషయాలు హైడ్ చేస్తూ ఉంటారు. ఏది కూడా హైడ్ చేయకండి, ప్రతి చోట నిజాయితీగా ఉండండి. ఎస్పెషల్లీ మీ బ్యాంకులో కొంచెం డబ్బులు చూపించుకోండి. అది కూడా మీరు రేపు పొద్దున వీసాకి వెళ్తున్నా అంటే ఇంక ఇప్పుడు ఎవరికో ఫోన్ చేసి అరే నాన్న నా దాంట్లో కొంచెం ఒక 4 లక్షలు 5 లక్షలు వేయరా, అలా చేసుకోకండి. మీరు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి వీసాకి, ఆ నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకోండి, ఒక 4-5 నెలల ముందు నుంచే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళకి డౌట్ రాదు. ఎందుకు రాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ పబ్లిక్ ఫండ్స్ మీద, పబ్లిక్ ఛార్జ్ మీద స్పెండ్ అవుతారేమో అని ఆలోచిస్తారనమాట. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందండి, ఒక ఏది బీపీఓ షుగరో సంథింగ్ ఉంది, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎక్కువేం లేవు, విజిట్ వీసా మీద వెళ్తారు, మీరు మీ అబ్బాయి ఉన్నాడని చెప్పి వెళ్తారు, ఫైన్, నో ప్రాబ్లం. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా సిక్ అయ్యారు, మీరు మళ్ళీ గవర్నమెంట్ మీకు అంబులెన్స్ని పిలవడము, రావడము, లేకపోతే ఆ డబ్బులన్నీ ఎవరు పెట్టుకోవాలి, అక్కడ మీరు మీ ఇన్సూరెన్స్లో కవర్ చేసుకోవాలి. అదొకటి. అంటే మీ పేరెంట్స్, అది మన పిల్లలు పేరెంట్స్ ఇన్సూరెన్స్లో కవర్ చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చూసేది ఏంటంటే, రేపొద్దున మీరు అక్కడికి వచ్చిన తర్వాత, అంటే పిల్లలు లేకుండా వెళ్ళేటువంటి విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే టక్కన ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరు మళ్ళీ ఏమైనా గవర్నమెంట్, జనరల్గా మనిషి అన్నాక కాపాడాలి, అది 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 మానవత్వం. కాబట్టి మీరు పబ్లిక్ ఛార్జ్, అంటే మీరు ఏమన్నా మీకు గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి వస్తుందా, ఆ ఉద్దేశంతో మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ విత్ డాక్టర్ సిగ్నేచరు, డాక్టర్ లెటర్స్
అన్నీ తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, లేకపోతే ఇంకొంతమందికి ఇంకేమో సంథింగ్ అంటే సమ్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఏ రకమైన హెల్త్ కండిషన్ పాస్ట్ 5 years మీకు ఉన్నా దానికి సంబంధించినటువంటి మొత్తం హిస్టరీ మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే అమెరికా వెళ్ళినటువంటి పేరెంట్స్ ఏంటంటే సింపుల్గా విజిట్ వీసా తీసుకున్నారు, వెళ్ళిపోయారు, వచ్చారు. ఇక నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ మీకు వీసా ఉన్నా సరే మీరు ఈ హెల్త్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. యాజ్ ఎ విజిటర్ మీరు చూసుకోవాల్సింది చిన్న క్విక్ రీక్యాప్ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకెళ్ళండి, హెల్త్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి, సోషల్ మీడియా అకౌంట్స్ ఫిల్అప్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. హానెస్ట్గా ఏదైనా సరే చెప్పండి, మిస్రిప్రజెంటేషన్ చేయకండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీ పిల్లలకి సంబంధించిన ఏమేమైతే మీరు సబ్మిట్ చేస్తారో పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, అన్ని లెటర్లు అన్నీ తీసుకోండి. ఏది ఉంటే అది వీలైనంత వరకు ఇవ్వమనండి. అవే సెట్ ఆఫ్ కాపీస్ మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కంపల్సరీ ఉంచుకోండి. ఇక మనకి వీసా వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా అవి మర్చిపోయి వెళ్ళమాకండి. ఒక సెట్ మీరు ఏదైతే మెయింటైన్ చేస్తారో మీరు వీసాకి వెళ్ళడానికి అదే సెట్ మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. పెద్ద లగేజ్లో కాదండి, మీరు హ్యాండ్ బ్యాగ్ లగేజ్ క్యారీ చేస్తారు కదా దాంట్లో పెట్టుకోండి. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి మీరు లగేజ్ పికప్ చేసుకుంటారు కాబట్టి ఒకవేళ మీరు మెయిన్ లగేజ్లో పెడితే వాళ్ళకి చూపించడానికి కుదరదు. కాబట్టి మీరు ఎనీ డాక్యుమెంటేషన్ ఏది ఉన్నా సరే హ్యాండ్ లగేజ్లో పెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రతిదీ చూపించండి. పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి చెప్పండి. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీ కూతురు ఒక చోట కొడుకు ఒక చోట ఉన్నప్పుడు మీరు వీసా ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఆ అడ్రస్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్కే వెళ్ళండి. సో మీరు కొడుకు పేరు మీద వీసా చేయించుకొని కూతురు ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంది, కొడుకేమో ఎక్కడో న్యూజెర్సీ న్యూయార్క్లో ఉంటున్నాడు అని చెప్పేసి మీరు నవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బట్ మీరు వీసా చేయించుకున్నదేమో మీ అమ్మాయి పేరు మీద వాళ్ళ ఇంటర్డ్రెస్ పేరు మీద ఉండి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని మీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని డిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు వీసా ఎవరు చేస్తే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అక్కడి నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఒక్కసారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మీ ఇష్టం ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ నేను చూసుకోవడానికి వెళ్తున్నా, మా కోడలు ప్రెగ్నెంట్ నేను చూసుకోవడానికి వెళ్తున్నా లాంటివి మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు డొమెస్టిక్ వర్క్ అంటారు అనమాట దాన్ని. అంటే మీరు వర్కర్గా వెళ్తున్నట్టు ఉంటుంది కానీ మీ పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నట్టు ఉండదు. ఒకవేళ వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ అయితే మా కోడలు కూతురు ప్రెగ్నెంట్ అండి, పుట్టిన తర్వాత మా మనవడికి ఫంక్షన్ చేయడానికనో లేకపోతే చూడడానికనో వాడిని చూసుకోవాలి కదా. మేము చూడడానికి ఇన్ ద సెన్స్ మళ్ళీ సర్వ్ చేస్తున్నట్టు కాదు, వాళ్ళని చూడడానికి వెళ్తున్నాము, సో మాకు గుడ్ న్యూస్ అని చెప్పి అలా మీరు చెప్పండి తప్ప వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నా అనేటువంటి టాపిక్ ఎక్కడ తీసుకురాకండి. వీలైతే అసలు ప్రెగ్నెంట్గా ఉన్నారు అనే విషయమే మీరు చెప్పకండి. మేము మా పిల్లలతోటి టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాము, టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం అక్కడిక్కడ తిరిగేసి అన్ని ఊర్లు చూసేసి వద్దాం అనుకుంటున్నాము అని చెప్పండి. తడుముకోకండి, మీరు ముందే ప్రిపేర్డ్గా ఉండండి. వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లు చాలా సింపుల్, మీ మీద ఎక్కువ గంటలు స్పెండ్ చేయరు. 2 నిమిషాలు 3 నిమిషాలు మీ డాక్యుమెంటేషన్ వాళ్ళకి చూస్తే అర్థమైపోతుంది. ఇంతకుముందు ఓవర్ స్టేలు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు మళ్ళీ ఒకవేళ వీసా ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ మీరు స్టాంపింగ్కి వెళ్తే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండి, వీడియో లెంగ్త్ ఎక్కువైంది, సరే ఏమనుకోకండి. వీలైనంత వరకు అన్ని పాయింట్స్ అన్ని కట్ షార్ట్ మెథడ్లో చెప్పేసానని అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. ఫస్ట్ వీడియో చూసి మెన్షన్ చేయండి, వీడియో చూడకుండా క్వశ్చన్లు అడగకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.